చందుకి సంతోష్కి పెళ్లి చేయాలని ఎలా అనుకున్నారు? దయచేసి డబ్బు కోసం, స్వార్థం కోసం ప్రేమల్ని, అభిమానాల్ని తాకట్టు పెట్టకండి. నా వల్ల విడిపోయిన మీ ఇద్దరిని ఒకటి చేయాలని మాధవి నేను కలిసి ప్రయత్నించాం. కానీ ఈరోజు నిజం డాడీకి తెలిసిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చందుని సంతోష్కిచ్చి పెళ్లి చేయాలని సిద్ధపడ్డావే, మీ అన్నయ్యతో చేరి నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా? బావుగారు, ఏంటిది? పార్ట్నర్షిప్ డీడ్. నాకెందుకు ఇస్తున్నారు? ఇక వీటితో పని లేదు. తప్పు చేశాను బావుగారు. రాజా ఎవరు, ఏంటి మీ మధ్య ప్రాబ్లం అని మీరు అడిగినప్పుడు ఎప్పుడూ మీకు నిజం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. రాజాకి నాకు మధ్య చాలా రోజులుగా గొడవలున్నాయి. వాడి మీద ఉన్న కోపంతో, నాలో నేను పెంచుకున్న పగతో తెలియకుండా కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు సమర్థించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చాను. అన్నిటికన్నా పెద్ద తప్పు చందు రాజాల ప్రేమ విషయం మీ దగ్గర దాచిపెట్టడం, చందుకి సంతోష్కి పెళ్లి చేయాలనుకోవడం. జరిగిన దానికి క్షమించమంటం కూడా చాలా చిన్న మాట. చాలు బావగారు, చేసిన తప్పులు చాలు. నా భార్య ముందు కూడా తలదించుకునే పరిస్థితి వచ్చాక ఇంకా ఇలాగే బతకాలనుకోవడం లేదు. ఈ అడ్డదారుల్లో వచ్చే ఈ ఆస్తులు, అంతస్తులు నాకేం అవసరం లేదు. రాళ్లు కొట్టైనా నా భార్యను నేను పోషించుకుంటాను. మీలాంటి మంచి మనుషుల్ని మోసగించాలని ప్రయత్నించినందుకు నన్ను క్షమించండి బావగారు. ఇదిగో, మీ వల్ల నేను సంపాదించిన ప్రతి రూపాయిని మీ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేసిన పేపర్స్. మీరు తప్పు చేశారు, అది నిజం. కానీ ఆ తప్పు వల్ల ఎక్కువ నష్టపోయింది నా కొడుకు. ఈ విషయం ముందుగా తెలిసింది సంతోష్కి. నష్టపోయిన వాడే నవ్వుతూ మీ తప్పుల్ని క్షమించాడు. చందుని రాజాన్ని కలపాలనుకున్నాడు. నిజం చెప్పి మన కుటుంబాల్ని విడతీయకూడదు అనుకున్నాడు. బాధని గుండెల్లో దాచుకుని మనందరం బాగుండాలి అనుకున్నాడు. ఇప్పుడు మనం విడిపోయి నా కొడుకు ముందు నేను తలదించుకోలేను. జరిగిందేదో జరిగిపోయింది. మీరు పగతో చేశారా, స్వార్థంతో చేశారా, ఈ డిస్కషన్స్ అన్నీ అనవసరం. ఇలా విడిపోయి నా కొడుకు త్యాగానికి అర్థం లేకుండా చేయటం ఒక తండ్రిగా నేను ఒప్పుకోను. అందుకే జరిగింది మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. మనం బంధువులం కాలేకపోయినా వ్యాపారంలో భాగస్వాములుగా ఈ జర్నీ ఇలాగే కొనసాగిద్దాం. జీవితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు. అందుకే అది జీవితం. జీవితంలో జరిగిన సంఘటనలకి మన వ్యాపారానికి ముడిపెట్టద్దు. మన ఫ్రెండ్షిప్ని, బిజినెస్లో మన పార్ట్నర్షిప్ని ఎప్పట్లాగే కంటిన్యూ చేద్దాం.
ఇవ్వటం మాత్రమే తెలిసినవాడు దేవుడు, తీసుకోవడం మాత్రమే తెలిసినవాడు భక్తుడు. ఇంత జరిగినా మీ స్థానంలోనే మీరున్నారు. మీ మంచితనం ముందు మరోసారి ఓడిపోయాను బావగారు. నరేందర్ అంకుల్ అన్న మాటలకు బాధపడకండి డాడీ. బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? వాడన్న దాంట్లో మాత్రం తప్పే ఉంది. నిజమే కదా, జరుగుతుంది తప్పు అని తెలిసి చూస్తూ మౌనంగా ఉన్నాను అంటే నేను తప్పు చేసినట్లేగా. ఇలా వాడితో మాట పడాల్సి వస్తుందని తెలిసి మౌనంగా ఉన్నానే, నిజంగా అది తప్పమ్మా. స్నేహితుడిగా వాడికి ఇంకా అభిమానం ఉంది కాబట్టి కేవలం తిట్టి వెళ్ళిపోయాడు. అదే స్థానంలో మరొకడు ఉండుంటే నా కాలర్ పట్టుకొని నిలదీసేవాడు. తప్పు మీది కాదు డాడీ, నాది. పెదనాన్న మాట కోసం అన్నీ చేసింది నేను. నా కోసమే కదా మీరప్పుడలా మౌనంగా ఉన్నారు. లేదమ్మా, మొదటి రోజే అన్నయ్య తప్పు చేస్తున్నాడని అర్థమైనప్పుడే నేను ఖండించి ఉండాల్సిందే. ఆయన చేసిన తప్పుకి నా స్నేహితుడు నష్టపోతున్నాడని తెలిసి నేను మౌనంగా ఉన్నాను అంటే ఆస్తి అంతస్తు కోసం నేను వాడిని మోసం చేసినట్లేగా. ఒకరి తప్పుకి తలవంచుకోవాల్సి రావడం, అది ప్రాణ స్నేహితుడి ముందు చాలా బాధగా ఉందమ్మా. అసలు ఇదంతా మేడం, అదే శారీ సెలక్షన్ గురించి చందుకు చెప్పాను మేడం. ఆ విషయం వదిలేయండి. సడన్ గా ఆఫీస్ కి లీవ్ పెట్టారు. ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు. ఎనీథింగ్ రాంగ్? అదేం లేదు మేడం. మరి మీరేంటి అలా ఉన్నారు? సంథింగ్ రాంగ్ అని నాకు అర్థం అవుతోంది. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేనేమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తాను. అబ్బే ఏం లేదు మేడం, మేం బాగానే ఉన్నాం. మీరు అనుకునేంత సీరియస్ మ్యాటర్ ఏం లేదు. సారీ, ఏదో పర్సనల్ విషయం అనుకుంటా. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని నాతో షేర్ చేసుకునేంత చనువు మన మధ్య లేదు కదా. మేడం, సడన్ గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. 4 రోజుల పరిచయానికే సొంత మనిషిలా ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మీరు లీవ్ తీసుకోండి. వస్తాను. పాపం చాలా ఫీల్ అయినట్టున్నారు డాడీ.
ఇంకా నువ్వు రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను రాజా. ఏ రావటానికి మొహం చెల్లలేదా? నీ ఇల్లు లాంటి ఈ ఇంటికి రావటానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అడుగులో తడబాటు, మొహంలో బాధ, నుదిటి మీద చెమట. ఎందుకు రాజా ఈ మార్పు? నన్ను క్షమించండి సార్. హరిశ్చంద్రుడు అబద్ధం చెబుతాడని నాకు తెలియదు. నేను అబద్ధం చెప్పలేదు సార్, నిజాన్ని మీకు చెప్పలేకపోయాను అంతే. ఈరోజు నాకు బాధగా ఉంది. నిజం మీకు తెలిసాక నేను ఎదురుపడాల్సి రావడం నరకంగా ఉంది సార్. కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఇందులో నేను చేసిందేమీ లేదు. నాకు మీరు పరిచయం అయ్యేటప్పటికే చందు విషయంలో మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. అందుకే ఏమీ చెప్పలేకపోయాను. మీ స్థాయికి, మీరు నాకిచ్చే గౌరవానికి, వయసులో పెద్దవారైనా అన్నిటికీ నా సలహాలు తీసుకుంటూ నా మీద మీరు చూపించే అభిమానానికి తప్పు చేస్తున్నానని నా మనసు నన్ను హెచ్చరిస్తున్నా చేతకాని వాళ్ళ ఉండిపోయాను సార్. అందుకని తాళి కట్టిన భార్య మరొకరి చేత తాళి కట్టించుకోవటానికి సిద్ధపడిందని తెలిసినా నువ్వు ఊరుకున్నావా? తాళి కట్టాను కాబట్టి భార్య అని మీరనుకుంటున్నారు సార్. భర్త అని తననుకోలేదే. రాజాని మర్చిపోలేకపోయాను. తనకి దూరంగా బతకలేనని అర్థమయ్యాకే మీకు దూరంగా వచ్చేశాను. నేను వద్దనుకున్న తర్వాతే చందు మీ ఇంటి కోడలు కావాలనుకుంది, సంతోష్కి భార్య కావాలనుకుంది. నన్ను కాదని తన జీవితం తను చూసుకుంటుంటే నిజం చెప్పి బలవంతంగా కట్టిన తాళికి చందుని ఎందుకు బలి చేయాలని కామ్గా ఊరుకున్నాను. అంతేగాని మిమ్మల్ని మోసం చేయటం నా ఉద్దేశం కాదు సార్. చందు మనసులో నువ్వు లేవు. చందు నిన్ను వద్దనుకుంది, అదేగా నీ ఉద్దేశం? అవును సార్, అందులో అనుమానం లేదు. చందు తప్పు చేయలేదు రాజా. చందు చేసిందనుకుని నువ్వు తప్పు చేశావు. ఎవరు రాజా తన మనసులో నువ్వు లేవని చెప్పింది? నీ మీద కోపంతో తన మనసుకి సంతోషాన్ని ముసుగు తగిలించుకుంది, అంతే. నిజం తెలిసి తను ఆవేశంగా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన నిజం ఇది. అమ్మ మీద అలిగి బామ్మ చాటున దాక్కున్న పసిపిల్లల చందు చేసిన చిన్న తప్పది. సంతోష్ అంటే చందు మనసులో ఒక ఫ్రెండ్, అంతే. అంతకు మించి నువ్వు ఊహించుకున్న ప్రేమ, అభిమానం ఏమీ లేవు. ఆ విషయం ముందుగా అర్థం చేసుకుంది సంతోష్. అందుకే మాధవితో కలిసి నిన్ను చందుని కలపాలని వాళ్ళు ఎంత ప్రయత్నించారో నీకు తెలుసా? సంతోష్ ప్రేమలో ఓడిపోయాడు అన్న బాధ నాకు లేదు రాజా. కానీ నువ్వు జీవితంలో ఓడిపోతున్నావనే బాధ చాలా ఎక్కువగా ఉంది. మీ ఇద్దరికీ తెలియకుండా మీ ఇద్దరినీ కలపాలని చాలా మంది ప్రయత్నించారు. ఆ విషయం మీకు తెలియదు. వాళ్ళలా చాటుగా ప్రయత్నించటం కాదు. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను, చందుని నీ దాన్ని చేసుకోవటానికి నీకు ప్రాబ్లం ఏంటి రాజా? సమాధానం లేదు కదూ? ఉండదు రాజా.
నిజం తెలిసాక అబద్ధం దాన్ని జయించలేదు. నిన్నెప్పుడు నా బిడ్డతో సమానమని అనుకున్నాను, అలాగే చూశాను కూడా. ఆ అభిమానంతో, అదే అధికారంతో చెప్తున్నాను, చందుని నీదాన్ని చేసుకో. దూరం తగ్గాలంటే ఎవరో ఒకరు దగ్గర కావాలి. అందుకు నువ్వే ఎందుకు దగ్గర కాకూడదు? నేను ఇండియా వచ్చిందే చందుని, నా కొడుకుని ఒక్కటి చేయాలని. నా కొడుకు లాంటి వాడివైన నువ్వు చందు ఒకటైతే నా కోరిక తీరినట్లే. ఇంత చెప్పినా నీకు కుదరదు అంటే చెప్పు. మిమ్మల్ని, ఇక్కడున్న నా బిజినెస్లన్నింటినీ వదిలేసి మళ్ళీ నేను అమెరికాకి వెళ్ళిపోతాను. సార్, ఇది బెదిరింపు కాదు రాజా. చెప్పు, ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? నువ్వు మాటలతో చెప్పక్కర్లేదు. చందు విషయంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయమే దానికి సమాధానం. బాగా ఆలోచించుకో. కొన్ని జీవితాలు ఇంతే, వాళ్ళకే తెలియకుండా నాశనం అవుతాయి. కొందరు జీవితాలు తెలిసి నాశనం చేసుకుంటారు. అందులో నేను ఏ వర్గానికి చెందిందాన్నో నాకే అర్థం కావట్లేదు. కానీ నా జీవితం మాత్రం నాశనమైపోయింది. చందు తప్పు చేయలేదు రాజా. చందు చేసిందనుకుని నువ్వు తప్పు చేశావు. ఎవరు రాజా తన మనసులో నువ్వు లేవని చెప్పింది? దూరం తగ్గాలంటే ఎవరో ఒకరు దగ్గర కావాలి. అందుకు నువ్వే ఎందుకు దగ్గర కాకూడదు? నరేంద్ర గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నావా? చూసావా, అందరిది ఒకటే కోరిక, చందు నువ్వు ఒకటి కావటం. చివరికి నీ మనసుది కూడా అదే కోరిక కదూ. ఆ విషయం అనేక సందర్భాలలో రుజువైంది. నీ ఆవేశం కింద ఉన్న అభిమానాన్ని, అపోహ చాటున ప్రేమని దాచిపెట్టింది చాలు రాజా. మీ ప్రేమకి అడ్డుగా వచ్చిన వాళ్లే తప్పుకొని దారిస్తున్నారు. ఇప్పటికైనా చందు నువ్వు ఒకటి అవ్వండి. ఇదే మంచి అవకాశం. నీ ప్రేమకి అడ్డుపడటానికి ఎవరూ లేరు రాజా. మీలో ఎవరో ఒకరు 4 అడుగులు ముందుకు వేసి దగ్గర కావడమే మిగిలింది. ప్లీజ్ రాజా,
నీ చందుని నీ దాన్ని చేసుకో. మబ్బులు తొలగిపోతున్నాయి. చీకటిని చీలుస్తూ సూర్యోదయం కాబోతోంది. చందు, నీ కష్టాలన్నీ తీరిపోయాయి.